సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది. 2-3 రోజులుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్న నాయకులు సడన్ గా చిరంజీవి ఇంట్లో తేలారు. ఇటు నిర్మాతలంతా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే, అటు 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ నాయకులు సెపరేట్ గా మెగాస్టార్ తో భేటీ అయ్యారు. ఇండస్ట్రీ సమస్యలపై ఇరు వర్గాల వాదనలు వింటున్నారు చిరు. ఇప్పటికే ఆగస్టు 5న రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా చిరును కలిశారు. మరోవైపు ఆగస్టు 17న చిన్న నిర్మాతలు కూడా వెళ్లి చిరుతో చర్చించారు. ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా మెగా ఇంట్లోనే మీటింగ్ పెట్టారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చిరు ప్రయత్నిస్తున్నారన్నారు నిర్మాతలు. అందరి యూనియన్ల సమస్యలు ఆయన విన్నారు. కొన్ని అంతకితం విన్న కొన్ని వాటికి వివరణ ఆయన తెలుసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ల కష్టాలు కూడా చెప్పారు. వాళ్ళు 9 to 9 వాళ్ళు సండేస్ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పారు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని ఫెడరేషన్ నిరసన కార్యక్రమంగా అనుకున్నది మీకు వివరణ ఇస్తున్నాను నేను. అది రేపు జనరల్ బాడీ సమావేశం కాబోతోంది. నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఈ 2 ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని అన్నదో అది మెంబర్స్ అందరూ చెప్పి వాళ్ళ ఆమోదయోగ్యం అయితే డెఫినెట్గా రేపు ఓకే మీ కండిషన్ లేకపోతే ఇలాగ 3 సండేలు అడిగారు కదా ఇంకొక సండే ఇస్తాము. ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ లో నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై బాధ్యతంతా ఛాంబర్ తీసుకోవాలని వాళ్లు సూచించారు. గతంలోనే కార్మికుల ముందు 4 కండిషన్స్ పెట్టారు నిర్మాతలు. అందులో 2 కార్మికులు ఓకే అన్నారు. మరో 2పై చర్చ జరుగుతోంది. ఇరు వర్గాల వాదనలు విన్న చిరు ఛాంబర్ సాయంతో సయోధ్య కుదిర్చేలా కనిపిస్తున్నారు. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి. బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. చిరంజీవి ఎంట్రీతో పరిష్కారం దిశగా సమ్మె అడుగులు పడుతున్నాయి. ఇటు ఫెడరేషన్ అటు నిర్మాతలు ఇద్దరూ చిరుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 19 ఉదయం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీతో ఓ పరిష్కారం వస్తుందని ఇరు వర్గాలు నమ్ముతున్నాయి. రేపు జనరల్ బాడీ మా నిరసన ప్లస్ మా జనరల్ బాడీలో అన్ని సమస్యలు మా పబ్లిక్కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ అలాగే ఏదైతే 9 to 9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9 to 9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ వారి నిర్మాతల గురించి వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మీకు తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది. మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, మీరు కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు.